పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఉన్న అనుభవం మాత్రమే కాదు. ప్రజారాజ్యం పార్టీ యాక్టివ్ రోల్లో ఉన్నప్పుడు చూసిన పొలిటికల్ డైనమిక్స్ వల్ల పాలిటిక్స్ ని క్లోజ్ గా అర్థం చేసుకున్నారు. సమాజంపై ఉన్న బాధ్యతాభావం, ప్రజల కోసం నడవాలనే తపన. సినిమాల్లో హీరో అయి విజయం పొందాడు, కానీ జీవితంలో హీరో అవ్వాలి అంటే ప్రజల బాగు కోసం పోరాడాలి అనిపించింది. అందుకే అతడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఒక నటుడుగా మొదలై ఉద్యమ నాయకుడిగా మారిన ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. వేదికపై మాటలతో పోరాడినవాడు, రహదారులపై ప్రజల కోసం నడిచినవాడు. సినిమాలు కాదు, ప్రజల సమస్యలే అతని కథ. ఇది పవన్ కళ్యాణ్ కథ. పవర్ స్టార్ నుండి జనసేన నాయకుడిగా మారిన పయనం. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971 వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగేంద్రబాబు పవన్ కి రెండవ అన్నయ్య. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని బిఆర్ కాలేజ్లో చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు. కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన ఉద్యోగం చేయాలని ఉద్దేశం మాత్రం ఆయనకు ఏమాత్రం లేదు. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఆ విషయాన్నే తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. సరే, నువ్వు నటించు, కానీ ముందు యాక్టింగ్ అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ ని పంపించాడు. ఆయన దగ్గర 6 నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని, డైరెక్టర్స్ ని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలోనే వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి 1996 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడని మాత్రమే సినిమా థియేటర్ కి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంటే 1997 మే నెలలో వైజాగ్ కు చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిపించారు. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంతో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్, నందినిలిద్దరూ వేరువేరు అయిపోయారు. సుస్వాగతం తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఒక గుర్తింపు వస్తే, తొలి ప్రేమతో స్టార్ హోదా వచ్చింది. నిజంగా తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే మరో 4 నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది. 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత పురి జగన్నాథ్ దర్శకత్వంతో బద్రి వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానుల్లో పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయ్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఎస్జే సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్లో ఖుషి వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమా 101 కేంద్రాలలో 50 రోజులు, 79 కేంద్రాలలో 100 రోజులు, 8 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత పవన్ ఓ ప్రయోగానికి తెరతీశాడు. తనే తన కోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణు దేశాయ్ని హీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. కానీ జానీ సినిమా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. 2004లో వీరశంకర్ బైరశెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్లకు కొడుకు అఖీరానందన్ జన్మించాడు. 2004 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. ఇక 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా అభిమానుల్ని పెద్దగా తృప్తిపరచలేదు. అదే సమయంలో శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలి పవన్ పై రేణు దేశాయ్ పై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పట్టింది. ఈ సమయంలో మెగాస్టార్ కలుగు చేసుకుని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని 5 కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నట్లు కూడా ఒక ప్రచారం.
2008 ఆగస్టు 12న పవన్ కళ్యాణ్కి నందినికి విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంతో జల్సా సినిమా విడుదలైంది. కానీ అభిమానుల పూర్తి ఆకలిని తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది. ఇక 2009లో రేణు దేశాయ్కు పవన్ కళ్యాణ్కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్. మరోవైపు 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్ సినిమా కూడా తీవ్రంగానే నిరాశపరిచాయి. వరుసగా సినిమాలు పోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఇలాంటి హిట్ సినిమాల వల్లనే కాదు, ఆయన వ్యక్తిత్వం వలన కూడా వచ్చింది. వీరికి 2010లో కలిగిన కుమార్తె పేరు ఆద్య. ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. 2018లో ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సందర్భంగా తన మూడవ భార్య అయిన రష్యా నటి అన్నా లెజ్నోవాను కలుసుకున్నాడు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పేరు పొలేనా అంజనా పవనోవా. సినిమాల పరంగా పవన్ అభిమానులకి ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ సినిమాకు రీమేక్గా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి. 35 కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది. 250 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ ఎక్కువ. దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ స్టాప్ తెచ్చుకున్న, ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంతో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. మొదటిసారి 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు. 2016లో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రీమేక్ చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలుపెట్టారు. దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ను అప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ ఇచ్చారు. దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. 2021 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల వరకు వసూలు చేసింది. దీని తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ కూడా మరో సూపర్ డూపర్ హిట్. ఇలా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లతో ఫ్యాన్స్కి బాగా చేరువయ్యాడు పవన్ కళ్యాణ్. ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఒక స్టార్ హీరోని ప్రజానాయకుడిగా మార్చిన ఆ నిజమైన కారణం ఏంటి?